అందరికీ నమస్కారం అండి. రేపు పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కలియుగంలో మానవులు తెలుసో తెలియకో అనేక పాపాలు చేస్తూ ఉంటారు. వీటి నుంచి విముక్తి కలగడానికి దేవాలయాలను సందర్శిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పుణ్య నదుల్లో స్నానం చేయడం లాంటివి కూడా చేస్తూ, కానీ వీటన్నిటికీ మించినది ఈ పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం. పురాణాల ప్రకారం పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని అంటారు. పాప విమోచన ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుంది అని, తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి, అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా వ్యక్తికి భూత ప్రేత ప్రేరేపిత ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. వైష్ణవాలయాలను సందర్శించడం ద్వారా 1000 ఆవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సంబంధిత ఆలయాన్ని సందర్శించి ఆ మహావిష్ణు యొక్క నామాన్ని 108 సార్లు ఓం నమో నారాయణ అని ఈ నామాన్ని స్మరిస్తూ పఠిస్తూ ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు సంబంధిత ఆలయాన్ని సందర్శించి ఒక దీపాన్ని వెలిగించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి తెలిసి తెలియక చేసిన సకల పాపాలను నాశనం చేస్తుందని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, పాపాల నుంచి విముక్తి పొందడానికి పాప విమోచన ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి ఆ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. పాప విమోచన పేరులోనే ఉంది పాపాల నుండి విముక్తినిచ్చేది అని. ఈ పాప విమోచన ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులు పూజ చేసుకుని ఉపవాస కథను కూడా చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల జన్మజన్మ పాపాలు నశిస్తాయని, దీనితో పాటు ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం వలన జన్మజన్మల పాపాలు నశించి, దీనితో పాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల, తీర్థయాత్రను సందర్శించడం వలన, 1000 గోవులను దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం పొందుతారని పండితులు చెబుతున్నారు. పాప విమోచన ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు పేదలకు మన శక్తి మేర అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించి మహావిష్ణువును స్మరించుకుంటూ తులసి లేదా దీపదానం చేయాలి. తులసి మాలను ఖచ్చితంగా సమర్పించాలి. ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసి శ్రీహరి, లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్ఠించుకోవాలి. శ్రీహరికి అభిషేకం చేసి లక్ష్మీదేవితో పసుపు పూల మాలను సమర్పించి, ముఖ్యంగా విష్ణు పూజలో తులసి మాలను తప్పక సమర్పించాలి. శ్రీహరిని ప్రసన్నం చేసుకునేందుకు విష్ణు చాలీసా పారాయణం చేస్తే ఎంతో శుభదాయకమని చెబుతారు. హారతినిచ్చి పూజ ముగించుకొని ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే చాలా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. కనుక వీలైన వారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరించుకుంటూ ఆ దేవదేవుడి యొక్క లక్ష్మీనారాయణుల పూజ చేసుకుని లక్ష్మీనారాయణుల కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద. ఓం శ్రీ మాత్రే నమః.